టమాటా మనకు కంటిన్యూగా ఉండాలి, వంకాయలు మనకు కంటిన్యూగా ఉండాలి అంటే ఏ లైన్లో వేసుకోవాలి, ఎట్లా? అదే ఇప్పుడు ఒక 10 టబ్లు 10 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, ఒక 5-6 వేసుకొని ఒక 3 కంటైనర్స్ వదిలేసేయండి. ఇది కొంచెం 1-2 మంత్స్ పెరిగి కొంచెం 2 మంత్స్కి కాపు స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక కంటైనర్లో స్టార్ట్ చేసుకోవడం. ఇంకో కంటైనర్లో స్టార్ట్ చేసుకుంటే ఇది క్రాప్ అయిపోయే టైంకి దీని క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి త్రోట్ ఇయర్ మనకి టమాటా, మిర్చి, వంకాయ అన్ని క్రాప్ ఉంటాయి. వంకాయ పర్లేదండి, ఒక 2-3 ఇయర్స్ మొక్క ఉంటుంది. కానీ ఈ టమాటా అంటే అంత కొన్ని వెరైటీస్ ఉన్నాయి, ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూ వచ్చేది. బేసిక్ ఏంటంటే మనకి రెగ్యులర్ గా 365 days మనం ప్రాపర్గా వచ్చిందంటే వంకాయ వచ్చేస్తుంది, హ్యాపీ. మిర్చి ఉంటుంది, పాలకూర, చుక్కకూర కూడా నేను అసస్మాన్ మొక్కలు వేసేసానండి. ఆ మొక్క వేస్తే అది ఇంచుమించు 6 months వస్తుంది, ఆకులు వస్తూనే ఉంటాయి. అందరూ ఏంటంటే ఇన్ని గుప్పెడు తీసేసుకొని ఓ టక్ 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 పెంచేసేసి ఇంత వచ్చేసాయి అంటారు. దానికి స్పేస్ కావాలి పెరగడానికి, గ్యాప్ ఉండాలి. ఒక 3 inches 3-4 inches గ్యాప్ కావాలి దానికి దీనికి. తోటకూర కానీ పాలకూర కానీ ఈజీగా వచ్చేస్తాయి, కాకపోతే గ్యాప్ ఇస్తే మంచి పెరుగుతుంది.